తక్కువ సమయం తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రబీలో మినుమును అక్టోబర్ వరకు వేసుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది. రబీకి అనువైన మినుము రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంటను 3 కాలాల్లో సాగు చేసుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల ఎకరాల్లోనూ, తెలంగాణలో 3,75,000 ఎకరాల్లో సాగుతోంది. ప్రస్తుత రబీలో నీటి వసతి కింద అక్టోబర్ వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. మురుగునీరు నిలవని నేలలు, చౌడు నేలలు తప్ప తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. అసలు రబీ మినుము రకాలు ఏంటి, వాటి గుణగణాలు, దిగుబడి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. మినుములో మనకి చాలా మంచి రకాలైతే ఉన్నాయండి. అంటే ఏంటంటే రైతులు వాళ్ళ ఏరియాకి తగ్గట్టు అంటే ప్రతి సంవత్సరం వేస్తున్నారు కాబట్టి ఎలాంటి చీడపీడలు వస్తాయి, ఎలాంటి రకాలు వేసుకోవాలి అన్నది ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు మినుముని సెలెక్ట్ చేసుకోవటం, ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. సో ఈ వెరైటీస్ మనకి రకాల్లోకి వచ్చేసరికి, మినుములోకి వచ్చేసరికి ఎప్పుడో నుంచి వస్తున్నటువంటి పాత రకాలు ఎల్బీజీ లామ్ బ్లాక్ గ్రామ్ అంటాము, ఎల్బీజీ 645 కానీ 648 కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల కదా, ఒక 20 సంవత్సరాలకి ముందుగానే వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు వేయటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 రకాలు మనకి ఎండు తెగుళ్ళు మాత్రమే తట్టుకుంటాయి. కాకపోతే పల్లాకన్ అనేది తట్టుకోవు. కాబట్టి ఆ మధ్య కాలంలో ఒక 10 years బ్యాక్ పల్లాక్ అనేది చాలా ఉధృతంగా వచ్చింది. కాబట్టి ఈ రకాలను అయితే రైతులు తీసేశారనమాట. సో మరలా ఇప్పుడు ఆ పల్లాకుని ఏ విధంగా యాజమాన్యం చేసుకొని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అన్నది బాగా అవగాహన పెరిగిపోయింది. కాబట్టి మళ్ళా రైతులు ఆ యొక్క రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే 645 అనేది మనకి వాడుక భాషలో బండ పాలిష్ అంటాము. అందుకని రైతులు ఈ యొక్క రకానికి మొగ్గు చూపిస్తారు. ప్లస్ బండ పాలిష్ చాలా గింజ కూడా పరిమాణం కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. మనకి ఎక్కువ ఈల్డింగ్ కూడా, ఎక్కువ దిగుబడి కూడా తీస్తారనమాట రైతులు. అందుకని ఈ యొక్క రకం వైపు మొగ్గు చూపడం అయితే జరుగుతుంది. సో ఈ 645 కూడా మనకి రకాలు పరిశోధనా స్థానాల్లో అవైలబుల్గా ఉన్నవి, అవి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరలా కృష్ణా జిల్లాలో చూసుకుంటే 752 అనే రకము ప్రసిద్ధి చెందింది. ఈ రకం మెయిన్గా ఎందుకంటే అన్ని కాలాలకు, అన్ని భూములకి అనువుగా తటస్థంగా ఉంటుంది అనమాట. ఈల్డింగ్ వచ్చేసరికి 8 క్వింటాల్ అనేది మనం యావరేజ్గా చూస్తున్నాము. మ్యాక్సిమంగా తీసుకునే రైతులు 10-12 క్వింటాల్ కూడా తీస్తున్నారు అనమాట. సో 752 అనే రకం ఏంటంటే బాగా యాక్సెప్టెన్స్, రైతుల్లో బాగా దాన్ని అలవాటు పడిపోయే రకానికి. దీని యొక్క డ్యూరేషన్ అంటే కాల పరిమితి వచ్చేసరికి 75 నుంచి 80 రోజులు ఉంటుంది. మరలా పల్లాకు తెగులు అనేది మనకి తట్టుకుంటుంది అనమాట. కంప్లీట్గా రెసిస్టెంట్ అయితే కాదు, కానీ ఒక 70%-80% అంటే తట్టుకునే గుణం ఉందన్నమాట ఈ రకానికి. కాబట్టి ఈ యొక్క పల్లాకు వృద్ధి అనేది ఎక్కువగా ఉన్న టైంలో ఈ యొక్క రకాన్ని కూడా రైతులు తీసుకోవటం అయితే బాగా వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం అయితే జరిగింది. అదేవిధంగా మనం పల్లాకిని 100% తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే PU31 వచ్చేసరికి మనకి సన్నగా ఉంటుంది గింజ, మళ్ళీ డల్ రకం అనమాట. అంటే షైనింగ్గా ఉండదు. కాకపోతే ఏంటంటే మనం పక్కనే వెరైటీలు వేసుకుంటే PU31కి 100% మనకి పల్లాక్ అనేది అయితే మనం చూడమన్నమాట. సో అలాంటి కంప్లీట్ రెసిస్టెన్స్ ఉన్న వెరైటీ. సో ఆ కాలంలో మన యూనివర్సిటీలో రకాలు ఇంకా స్క్రీనింగ్లో ఉన్నాయి. కాబట్టి సో PU31 అనేది సెంట్రల్లీ రిలీజ్డ్ వెరైటీ కాబట్టి దాన్ని రికమెండేషన్ అయితే చేయటం జరిగింది. PU31 అంటే మెట్టలో కూడా ఇది చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మళ్ళీ రైతుల ప్రకారం చూసుకుంటే అది హైట్, ఎత్తు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ
ఒకవేళ రైతులు ఉధృతి ఎక్కువగా ఉంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు పల్లాక్ని అన్న చోట ఈ యొక్క రకాన్ని అయితే రికమెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి LBG 787 అంటే మనకి లాంగ్ ఫామ్ నుంచి రిలీజ్ అయిన రకమే. ఇది కూడా గుణగణాలు 752 లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని యొక్క ప్రత్యేకమైన గుణం ఏంటంటే మనం కాండం మీద, మెయిన్ స్టెమ్ మీద కూడా మనం కణుపుల దగ్గర ఈ కాయలను అయితే చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. 752 కంటే ఒక క్వింటా అయితే ఎక్స్ట్రానే మనకి దిగుబడి వస్తుంది అనమాట. ప్లస్ పల్లాకును కూడా ఒక 80% అయితే తట్టుకుంటుంది. సో కృష్ణా జిల్లాలో అడపదడప కొన్ని చోట్ల 787 అన్నది రైతులైతే వేసుకుంటున్నారు. విడుదలకు ముందే మినీ కిట్ దశలో మరికొన్ని రకాలు రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా లాంఫామ్, తిరుపతి, ఘంటసాల పరిశోధనా కేంద్రాలు రూపొందించిన పలు రకాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఇవి కూడా రబీకి అనువైన రకాలే. ఆసక్తి ఉన్న రైతులు ఆయా పరిశోధన స్థానాల్లో సంప్రదించవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి PRC అంటే ప్రీ రిలీజ్ కల్చర్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈ సంవత్సరం రిలీజ్ అవుతాయి అన్నవి రకాల గురించి తెలుసుకుంటాము. 904 అనే రకము. ఇది కూడా మనకి 80 రోజుల కాల పరిమితి ఉందన్నమాట. ఇది కూడా మెయిన్ మనకి పల్లాకుని తట్టుకుంటుంది, ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అనమాట. మనకి దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది. ఇదేంటంటే వరి మాగాణంలో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ మెట్టలో అయితే దీని యొక్క యాక్సెప్టెన్స్ చాలా బాగుంది. రైతులు కూడా మెట్టలో దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అన్నారు. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రీ రిలీజ్ కలెక్షన్లో ఉంది కాబట్టి దీని సీడ్ ప్రొడక్షన్కి అయితే ఎవరు విత్తనోత్పత్తికి అయితే మేము రికమెండ్ ఇంకా చేయట్లేదు అనమాట. అదేవిధంగా 904తో పాటు 932 అనే రకం కూడా ఒకటి, అది కూడా ప్రీ రిలీజ్ కల్చర్, ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతుంది అనమాట. ఇది కూడా మెట్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బండ పాలిషే, లావు గింజ అనమాట, మనకి షైనింగ్గా ఉంటుంది, మళ్ళీ పల్లాకును కూడా తట్టుకుంటుంది అనమాట. సో 884 అనేది ఇంకొక రకము మనకి లాంఫామ్ నుంచి రిలీజ్ అయ్యిందనమాట. దీన్ని కూడా యాక్సెప్టెన్స్ ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం యాక్సెప్టెన్స్లో ఉన్నారు, రిలీజ్ అయ్యింది. ఇది కూడా లావు గింజ, షైనింగ్గా ఉంటుంది, పల్లాకును తట్టుకుంటుంది అనమాట. సో ఈ 3 రకాలు ఏంటంటే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినటువంటి, రిలీజ్ కాబోయేవి 2, రిలీజ్ అయింది 1. ఈ 3 రకాలు స్ట్రీమ్ లైన్లో ఉన్నవి పాత వాటితో పాటు. మళ్ళీ మనకి ఇక్కడ లాంఫామ్ నుంచే కాకుండా మనకి తిరుపతి పరిశోధన స్థానం RARS తిరుపతి నుంచి కూడా కొన్ని రకాలు రిలీజ్ అయ్యి ఉన్నాయి. TBG 104 అని. రైతులు అంటే పల్లాకుని తట్టుకుంటుంది, మెట్లో కూడా దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మాగాణి కంటే. అదేవిధంగా మరలా ఘంటసాలకు వచ్చేసరికి ఘంటసాల ప్రత్యేకత, ఘంటసాలలో కూడా ఒక పరిశోధన స్థానం ఉంది. అందులో GBG 1 అనే రకము, GBG 12 అని, GBG 45 అని ఇలాంటి రకాలు కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. వీటి పర్ఫార్మెన్స్ కూడా GBG 1 అనే రకం అయితే మనకి కృష్ణా జిల్లా కంటే అవి ఇతర జిల్లాల్లో బాగా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది. ఇది కొంచెం షార్ట్ హైట్ ఉంది, మెషిన్కి పనికిరాదు అంటే అనువుగా లేదు అన్నది కొంచెం రైతుల యొక్క వినికిడి. కాకపోతే ఇక్కడ కృష్ణా జిల్లా కంటే బయట జిల్లాల్లో అయితే చాలా బాగా రెస్పాన్స్ ఉంది. GBG 1 కోసం చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది పల్లాకుని కంప్లీట్గా తట్టుకుంటుంది. ప్లస్ మనకి దిగుబడిలో కూడా ఎలాంటి డోకా లేకుండా 752 అలాగే సరి సమానంగా ఇస్తుంది అన్నమాట. విత్తనాలు అవైలబిలిటీ చూసుకుంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి అని మనకి డౌట్లు వస్తే ఇక్కడ మాకు కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయి. సో అవైలబిలిటీ గురించి కానీ ఇవి అందుబాటులో లేవు అనుకోవటానికి అయితే లేదు. కాకపోతే రైతులు ముందుగానే, ఎందుకంటే ఈ నవంబర్ 15 లోపు ఈ మినుము అనేది మనం వేసుకుంటారు కాబట్టి, సో ఇప్పుడు నుంచే సంసిద్ధమయ్యి ఎలాంటి రకాలు వేసుకోవాలి, మన భూమి పరిస్థితి ఏంటి, ఇదివరకు వేసుకున్న రకాలు బెటర్గా పర్ఫార్మ్ చేసినాయా లేవా, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు విత్తనాలు అనేది ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.